నాకు ఒకటే అనిపిస్తుంది అంటే వంట అనేది మ్మ్. మనం కొలతలు పెట్టుకున్నా కూడా ఒక ఉజ్జాయింపుగా మ్మ్. ఎప్పుడు ఎప్పుడు మన ఆవాలు ఎప్పుడు స్పూన్ తో అర స్పూన్ అని వేయం, అవును. తీసి పడేస్తాం మ్మ్. బాండట్లో. పప్పు ఇంత శనగపప్పు వేస్తాం దాన్ని, బాగా వేగుతుంది, మంచి హై హీట్ ఒక రోల్ పెడతాం, మీడియం హీట్ ఒక రోల్, డిపెండ్స్ ఆ మూడ్ ని బట్టి అలా కుదురుకుంటుంది. అవును. అలాంటిది బట్ ఇంత పెద్ద స్కేల్లో చేస్తున్నప్పుడు మరి డూ యూ యూజ్ మెజర్స్? వీడు అంటే నేను విడిగా చేయడం వేరు, వేరే వాళ్ళకి నేర్పించడానికి వచ్చినప్పుడు తప్పలేదు. సో నాకు ఇచ్చిన అంటే ఈ స్కోప్ లో కూడా అదే అనమాట. ఇప్పుడు ఎస్పెషల్లీ తెలుగు ట్రెడిషనల్ రెసిపీస్ ఏంటంటే వాటికి ఎవరు రాయలేదు, పుస్తకాల్లో ఎక్కువగా లేవు. ఇన్ఫ్యాక్ట్ సో కొలిచి 4-5 సార్లు చేయాలన్నమాట. అప్పుడు ఒక రెసిపీ ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, సేమ్ అవుట్కమ్ వస్తుంది అని మనం ఒక స్టాండర్డ్కి రావచ్చు. ఒకసారిలో రాదు, 4-5 సార్లు 4-5 వేరే వేరే మనుషులు అదే కొలతలతో చేసినా కూడా సేమ్ రిజల్ట్ వస్తే ఆ రెసిపీ స్టాండర్డ్ అయినట్టు. సో ఈ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేసాము. సో కొన్ని కొన్ని ఇప్పటికీ సెట్ అయ్యాయి అని చెప్పొచ్చు. అంటే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి 2 నెలలు అయింది అండ్ నేను జాయిన్ అయ్యి 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో నా పెద్ద మిషన్ అంటే అదే అనమాట, స్టాండర్డైజ్ చేయడం, రెసిపీస్ని డాక్యుమెంట్ చేయడం, రీసెర్చ్ చేయడం. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ లైక్ వాక్కాయ్ అసలు చాలా మందికి తెలీదు. వాక్కాయ పప్పు ఎంత బాగుంటుంది, పచ్చడి పచ్చడి ఎంత బాగుంటుంది. సో అది అసలు ఆ పేరు కూడా తెలీదు చాలా మందికి. అండ్ పూతరేకులు ఉన్నాయి. ఇప్పుడు పూతరేకులు నన్ను ఒక తెలుగు అమ్మాయి అడిగింది వేయిస్తారా అని. ఇంకా నాకు వేయించడం కాదమ్మా ఇది ఇలా వస్తుంది అంటే, అండ్ ఆల్రెడీ ఫైనల్ ప్రోడక్ట్ ని వేయిస్తారా లేకపోతే ఏం. సో అలా ఉంటుంది అనమాట. పూతరేకైనా మెయిన్ స్ట్రీమ్, వాక్కాయ పప్పు ఒకటి, వాకాయ పప్పు మీరు అన్నట్టు పాటోళి ఒకటి. ఇప్పుడు వెలగపండు ఉంది. వెలగపండు నార్త్ ఇండియన్స్ బేల్ షర్బత్ చేసుకుంటారు, బట్ మన దాంట్లో ఎక్కువ మంది పచ్చడి అంతగా తెలియదు. సో దేవుడికి వినాయక చవితికి కట్టడం తప్పించి ఐ థింక్ దాంతో అద్భుతమైన పచ్చడి చేసుకోవచ్చు అని ఎవరికి అర్థం కాదు. చాలా మంచి. అయితే మీరు ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే కల్చర్ ని ప్రిజర్వ్ చేస్తారు ఎక్కడో.